బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణలో 80 కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. వాటిలో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వీటిని రేపు హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని పొన్నం ప్రభాకర్ చెప్పినట్లు, అందుకు తగ్గట్టుగానే రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ లో అందిస్తారు. రానా, చెప్పండి, రేపు తెలంగాణ వ్యాప్తంగా 80 బస్సులు రోడ్డెక్కనున్నాయి కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికే మహిళలకి ఉచిత రవాణా సౌకర్యం ఇచ్చిన నేపథ్యంలో రేపు మరికొన్ని బస్సుల్ని అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాని దగ్గరగానే ఇప్పటికే 80 బస్సుల్ని ఇప్పటికే రెడీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. రేపు లాంఛనంగా అంబేద్కర్ భవన్ నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడ ఉందో ఆ స్టాచ్యూ నుంచి కూడా ఎవరైతే ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్, అలాగే ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ శ్రీనివాసరాజు, అలాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జ్యోతి బుద్ధా ప్రకాష్ ఐఏఎస్, అలాగే టిఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్, వీళ్ళందరూ కలుపుకుని రేపు ఈ యొక్క బస్సుల్ని ప్రారంభించినారు. ముఖ్యంగా ఈ బ్రాండ్ న్యూ ఎక్స్ప్రెస్ కారు ఒకటి, బస్సులు ఒకటి, తర్వాత లహరి స్లీపర్ కమ్ సీటర్ అనేది నాన్ ఏసీ ఈ బస్సుల్ని స్టార్ట్ చేయబోతున్నారు. దాంట్లోనే రాజధాని ఏసీ బస్సెస్ కూడా ఈ స్టార్ట్ కాబోతున్నారు. సో ఈ మూడు రాజధాని ఒకటి, అలాగే లహరి ఒకటి, అలాగే న్యూ ఎక్స్ప్రెస్, ఈ మూడు కలిపి దాదాపు 80 బస్సుల్ని ఇప్పటికే టిఎస్ఆర్టీసీ సిద్ధం చేసింది. రేపు లాంఛనంగా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఈ మూడు బస్సులు కూడా మహిళలకి ఫ్రీ ఉండడం అనేది విశేషమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరికొన్ని ప్లేసెస్ లో కూడా ఆర్టీసీ ఎక్కడైతే రద్దీగా ఉన్నటువంటి ప్లేస్ లో ఎక్కువగా మహిళలు ఎక్కుతున్నారు, ఆ ప్లేస్ లో కూడా మరింతగా బస్సులని సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి దాని దగ్గరగానే వారు చర్యలు తీసుకున్నారు. మరొక కొన్ని బస్సుల్ని అందుబాటులోకి తీసుకుని వస్తే పూర్తిగా కూడా వీరికి వెసులుబాటు అనేది ఉంటా అనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరికొన్ని రేపు 80 బస్సులు స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మరికొన్ని బస్సులు కూడా సిద్ధం చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పటికే జిల్లాల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ ఏవైతే వరంగల్ కానీ, అలాగే కరీంనగర్ సిటీ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ, ఇలాంటి కొన్ని జిల్లాల్లో కూడా బస్సుల సంఖ్య పెంచాలనేసి కూడా విజ్ఞప్తులు వచ్చాయి కాబట్టి దాని దగ్గరగానే చర్యలు తీసుకుంటున్నారు. రేపు హైదరాబాద్ లో ఈ యొక్క బస్సులు స్టార్ట్ చేసిన తర్వాత మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క సంఖ్యలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. రైట్ రానా, అలాగే ఫ్రీ బస్ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త బస్సుల వల్ల మహిళలకు అలాగే పురుషులకు కూడా ఇంకొంచెం వెసులుబాటు కల్పిస్తుంది అనుకోవచ్చు అంటారా ఇంకా ప్రయాణించడానికి? తప్పకుండా ప్రియా, ఎందుకంటే ఎప్పుడైతే మహిళలకి ఉచిత రవాణా సౌకర్యం అనేది స్టార్ట్ అయింది ఆ పథకము, అప్పటి నుంచి కూడా ఈ రద్దీ అనేది ఎక్కువ ఉంది. గతంలో కూడా మహిళలు ఎక్కువగా కూడా బస్సుల్లో పెద్దగా ఎక్కేవారు కాదు, కానీ ఈ యొక్క ఎప్పుడైతే ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయగారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అప్పటి నుంచి కూడా రద్దీ అనేది పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో కూడా బస్సుల సంఖ్య పెంచాలని కూడా డిమాండ్లు కూడా వస్తున్నాయి. దాన్ని తగ్గట్టుగా పెట్టుకుని అందుబాటులో ఉన్నటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో దాంతో పాటు ఈ మధ్య కాలంలో కొన్నటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఆ బస్సులంతా కూడా వెంటనే ప్రజల సౌకర్యార్థం కోసం అందుబాటులోకి తీసుకొస్తే కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి కూడా అందరికీ కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది, అందరూ కూడా రవాణా చేయడానికి చాలా ఈజీగా ఉంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తుంది. ఎంత తొందరగా అంటే అంత తొందరగా మరికొన్ని బస్సుల్ని కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చి వాటినంతా కూడా ప్రజల సౌకర్యార్థం కోసం వాడాలని కూడా భావిస్తుంది. కాబట్టి దాని తగ్గట్టుగానే కార్యాచరణ కూడా రెడీ అయింది. రేపటి నుంచి కూడా కార్యక్రమం అనేది లాంఛనంగా అయితే ప్రారంభంగా ఉంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.